నమస్కారం. ఆగస్టు 23 నుండి 29, 2026 వారంలో చంద్రుడు ధనస్సు నుండి మీనరాశి వరకు 4 రాశులలో వేగంగా సంచరిస్తున్నాడు. దీనితో పాటు గురుడు కర్కాటకంలో, వక్రశని మీనంలో ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ విద్య, హయ్యర్ ఎడ్యుకేషను, ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, షేర్ మార్కెట్ లాభాలు, అప్పుల సమస్యలు, కోర్టు కేసుల ఫలితాలు, ఇలా అన్ని వివిధ రంగాల నుంచి ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక ఈ వారంలో చంద్రుడు ధనసు, మకరం, కుంభం మరియు మీనరాశులలో సంచరిస్తూ ప్రతి రాశి వారి జాతకంలో 4 ముఖ్యమైన స్థానాలను ప్రభావితం చేస్తాడు. అయితే ఫలితాల్లోకి వెళ్ళే ముందు నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములు. 12 రాశుల సమగ్ర సమాచార వార ఫలితాలను వివరాల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. చంద్ర సంచారం మేషం నుండి 9, 10, 11, 12 రాశుల మీదుగా. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే వారం ముందు నుంచి కూడా ఆఖరి రోజు వరకు 28 వరకు కూడా చంద్రబలం బాగుంది. వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన ట్రాన్స్ఫరు మరియు ప్రమోషన్ లభిస్తాయి. షేర్ మార్కెట్ లాభాలు బాగుంటాయి. పాత అప్పులు తీరుస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి. ఇక హనుమాన్ చాలీసా పరిహారంగా ఈ వారంలో చదవండి. వీకెండ్లో అనవసర ఖర్చులు, 12వ ఇంట్లో చంద్ర సంచారం వల్ల అనవసర ఖర్చులు, కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ వారంలో. ఇది ముఖ్యంగా హైలైట్ పాయింట్. ఇక వృషభ రాశి వారికి అయితే కనుక కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. చంద్ర సంచారం అయితే కనుక రాశి నుండి 8, 9, 10, 11 రాశుల మీదుగా. ఇక ఫలితాలు అంటే వారం మొదటి రోజున 2 రోజులు తప్పి మిగతా అంతా చంద్రబలం చాలా బాగుంది. వారం ప్రారంభంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్కు దూరంగా ఉండాలి. అందుకోసమే అష్టమ స్థానంలో చంద్ర సంచారం కాబట్టి విద్యార్థులకి శ్రమ ఎక్కువ అవుతుంది. వారం మధ్యలో హైయర్ ఎడ్యుకేషన్ లైన్ అయితే వారికి ఉన్న ఇబ్బందులు క్లియర్ అవుతాయి. ఉద్యోగంలో బదిలీలు సానుకూలంగా ఉంటాయి వారు కోరుకున్న వారికి. కోర్టు కేసులలో సానుకూల మార్పులైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం శివాభిషేకం చేయండి. వారం మొదటి 2 రోజులు ఎవరికి అప్పులు ఇవ్వకండి. ప్రమాదాలు జరగకుండా వాహన వేగం తగ్గించండి. ఇది హైలైట్ పాయింట్ వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. చంద్ర సంచారం అయితే రాశి నుండి 7, 8, 9, 10 రాశుల మీదుగా. అంటే చంద్రబలం వీరికి కూడా బాగానే ఉంది. 23, 24 తేదీల్లో కాకుండా 25, 26 తేదీల్లో అష్టమ చంద్ర సంచారం కాబట్టి అదొకటి కొంచెం నెగిటివ్గా ఉంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకైతే విజయం లభిస్తుంది అనేది సూచిస్తుంది. ప్రమోషన్ విషయాల్లో అధికారులతో ఉద్యోగస్తులకి ఉన్న ఇబ్బందులు ఇప్పటివరకు ఉన్నాయి క్లియర్ అవ్వచ్చు అనేది సూచిస్తుంది. షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడులు అయితే లాభాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా మెండుగా ఉన్నాయి గోచారంలో. ఇక ఈ వారంలో వీరు విష్ణు సహస్రనామం పఠించండి. పరిహారంగా వారం మధ్యలో అయితే మానసిక ఒత్తిడి ఉంటుంది. చెప్పాను కదా, 23, 24 కాకుండా 25, 26 తేదీల్లో. తొందరపడి ఉద్యోగాలు అయితే మారకండి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. ఇది ఈ వారంలో మిథున రాశి వారికి హైలైట్ పాయింట్. గుర్తుంచుకున్న పాయింట్ టు బి నోటెడ్ అన్న వాటిలో ఇది వస్తుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. చంద్ర సంచారం అయితే రాశి నుండి 6, 7, 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వారం మొదటి భాగం అయితే చాలా చంద్రబలం ఉంటుంది. తదుపరి చంద్రబలం తగ్గుతుంది. మరి వారాంతంలో పర్వాలేదు. ఇక 6వ ఇంట్లో చంద్ర సంచారం వల్ల పాత అప్పులు అయితే వసూలు అవుతాయి. ఈ వారంలో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అప్పులు వసూలుకి ట్రై చేయండి మ్యాక్సిమం. కోర్టు కేసులు మీకు అనుకూల తీర్పులే వస్తాయి అనేది సూచిస్తుంది 6లో చంద్ర సంచారం.
ఇక మీకు చదువులో నెంబర్ వన్గా ఉంటారు, విద్యార్థులు బాగా రాణిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్ అవకాశాలు, కానీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి ప్రమోషన్తో పాటు గోచారంలో కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్ అయితే మిశ్రమంగా ఉంటుంది. ఈ విషయానికి వస్తే ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే పేదలకు అన్నదానం చేయండి వీలైన వారు. వారం చివరిలో 8వ ఇల్లు రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు రావచ్చు, అప్రమత్తంగా ఉండండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ పాయింట్ హైలైట్ కర్కాటక రాశి వారికి. సింహరాశి. సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటాయి. చంద్ర సంచారం రాశి నుండి 5, 6, 7, 8 రాశుల మీదుగా ఉంది. అంటే చంద్రబలం 1 నుంచి 28వ తారీఖు వరకు కూడా బాగుంది. ఆఖరి రోజున అష్టమ చంద్ర సంచారం కాబట్టి కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి ఆ రోజున. ఫలితాలు చూస్తే షేర్ మార్కెట్ ద్వారా ఊహించని పెద్ద లాభాలు చూస్తారు. స్టార్టింగ్ నుంచి వారం ప్రారంభ దినాలకి బాగుంది. విద్య, హైయర్ ఎడ్యుకేషన్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు విద్యార్థులని కూడా చెప్పచ్చు. 6, 7 కూడా అనుకూలంగా ఉంది, 5 అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ స్థానం అయితే స్థిరపడుతుంది. శత్రువులు అందరూ కూడా మిత్రులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు వివాదాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఈ వారం సాధారణంగా అంటే నిస్త్రాణంగా ఉంటాయి, సద్దుమణిగి ఉంటాయి. బ్యాంకు లోన్లు, అప్పులు క్లియర్ చేసుకునే అవకాశాలు వస్తాయి మీకు ఈ వారంలో. అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇక పరిహారంగా ఆదిత్య హృదయం పఠించండి. వారం చివరి రోజున మాత్రం ప్రయాణాలలో ప్రమాద సూచన పొంచి ఉంది, జాగ్రత్త. అష్టమ చంద్ర సంచారం, అష్టమ శని కూడా నడుస్తుంది సింహరాశి వారికి. ప్రయాణాల్లో ఈ జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త వారికి 1, 2 పాదాలు. చంద్ర సంచారం రాశి నుండి 4, 5, 6, 7 రాశుల మీదుగా ఉంది. చంద్రబలం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులు ఏకాగ్రత పెరుగుతుంది ఈ వారంలో. ఉద్యోగంలో అనుకూలమైన చోటికి ట్రాన్స్ఫర్స్ లభిస్తుంది అనేది చెప్పచ్చు. కన్యారాశి వారికి 11లో ఉచ్చ గురువు, హస్తంగతమైన బుధుడు, సూర్యుడు ముగ్గురు వల్ల కూడా చాలా బాగుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో అయితే మాత్రం స్పెక్యులేట్ చేయొద్దు ఈ వారంలో. ల్యాండ్ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులు ఏమన్నా ఉన్నవారికి అది ఒక కొలిక్కు వచ్చినట్టుగా మీకు అవగాహన వస్తుంది. కొత్తగా ఇల్లు లేదా వాహనం కోసం అప్పులు చేసేవారికి రుణాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక పరిహారంగా గణపతికి గరిక సమర్పించండి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో మరియు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోకుండా జాగ్రత్త పడండి. ఇక తదుపరి తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే రాశి నుండి 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారంలో. ఇక చంద్ర సంచారం కూడా వీరికి 3, 5, 6 మిశ్రమంగానే ఉందని చెప్పచ్చు. అయితే చదువు కోసం చేసే ప్రయాణాలు అయితే వీరికి లాభిస్తాయి. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఐటీ మరియు టెక్నికల్ రంగాల వారికి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి. షేర్ మార్కెట్ లాభాలు ఇస్తుంది ఈ వారంలో వీరికి, తులారాశి వారికి. కోర్టు కేసుల్లో మీ వాదన నెగ్గుతుంది, మీ ప్రతిభ బయటపడుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఇక పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఈ వారంలో మీరు తీసుకోదగ్గ జాగ్రత్త అంటే కనుక తోబుట్టువులతో ఆర్థిక వివాదాలు రాకుండా చూసుకోండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇక రాశి నుండి 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారం. ఫలితాలకు వస్తే కనుక చంద్రుడు కూడా ఈ వారంలో వీరికి కూడా మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు. వారం మొదటి రోజునే 2వ స్థానం మీదుగా చంద్ర సంచారం కాబట్టి మీ మాట తీరుతో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనేది సూచిస్తుంది. షేర్ మార్కెట్ నుండి రెగ్యులర్ ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2వ స్థానాధిపతి గురువు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట తీరుతో పనులు పూర్తి చేసుకుంటారు చాలా నాక్గా. షేర్ మార్కెట్ నుండి రెగ్యులర్ ఆదాయం అయితే ఎలా ఉందో అలా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
వారి ఏకాగ్రత పెరిగి బాగానే రాణిస్తారు అనేది సూచిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులు, హైర్ అఫీషియల్ సపోర్టు, ప్రమోషన్స్కి లైన్ క్లియర్ అవటాలు, వ్యాపార విస్తరణకి, అప్పులు తీరటానికి, వీటన్నిటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మంచి లాభాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం సుందరకాండ చదవండి. కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాలు కోర్టు వరకు వెళ్లకుండా జాగ్రత్తగా పరిష్కరించుకోండి అనేది జాగ్రత్త విషయం చెప్పటం. ధనుసు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి ధనుసులో. అయితే రాశి నుండి 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం ఈ వారం వీరికి. ఫలితాలు అంటే చంద్రబలం వీరికి కూడా మిశ్రమంగా ఉంది. వారం మొదటి రోజునే రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. గురువు రాశిలో ధనుసు రాశి కాబట్టి చంద్రుడు మంచి ఉత్సాహాన్ని పెంచుతాడు. విద్యా రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకి, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి, హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, రాణింపు ఉంటుంది ఈ వారంలో. ఉద్యోగంలో జీతాలు పెంపుతో కూడిన ట్రాన్స్ఫర్స్ కూడా ఉండొచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడులకి ఇది ఉత్తమ వారంగా సూచిస్తోంది. ఇక పాత కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి అనేది కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక పరిహారంగా దత్తాత్రేయ స్వామిని స్మరించండి ఈ వారం. మొదటి 2 రోజులు అయితే ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ధన నష్టం జరగకుండా చూసుకోండి. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలో. అయితే రాశి నుండి 12వ స్థానం, వ్యయ స్థానం నుండి 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం వీరికి ఈ వారంలో. వారం ప్రారంభంలో 12వ ఇల్లు కావడం వల్ల విదేశీ విద్య ప్రయత్నాలు, హైయర్ ఎడ్యుకేషన్ వారికి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. ఉద్యోగంలో సడన్గా వేరే ప్రాంతానికి బదిలీ కూడా కావచ్చు ఉద్యోగస్తులు కొంతమందికి. షేర్ మార్కెట్లో భారీ రిస్కులు అయితే ఈ వారంలో ఈ మకర రాశి వారు తీసుకోకూడదు. అప్పుల భారం కొంత అయితే తగ్గుతుంది అనేది సూచిస్తుంది ఈ వారంలో. అయితే పరిహారంగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. అయితే ఈ వారంలో వీరు ఆచరించదగ్గ జాగ్రత్త అంటే కోర్టు వ్యవహారాలలో ఖర్చులు పెరుగుతాయి. న్యాయపరమైన విషయాలలో సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. ఇది ప్రమాద సూచన కాబట్టి ఎండింగ్లో చెప్తున్నాను ప్రతి రాశి వారికి కూడా. ఇక కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాషాఢ 1, 2, 3 పాదాలు ఉంటాయి. రాశి నుండి 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్రబలం బాగానే ఉంది. వారం 3, 4 తేదీల్లో వారం మొదటి 2 రోజుల తర్వాత 2 రోజులు కొద్దిపాటి వ్యయస్థానం కాబట్టి, కానీ మిగతా అంతా చంద్రబలం బాగుంది. ఇక 11వ ఇంట వారం స్టార్టింగే లాభస్థానంలో చంద్ర సంచారంతో ప్రారంభం కావడం షేర్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు ఉంటాయి. కాబట్టి వీరికి ఈ వారం షేర్ మార్కెట్ అనుకూలంగా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ను ఆర్డర్ చేతికి అందుతుంది అనేది చెప్పవచ్చు కుంభరాశి వారికి. విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీట్లు సాధిస్తారు. కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. ఇక రాహుకాలంలో దుర్గాదేవిని పూజించండి. 12లో రాహు సంచారం మరి చంద్ర సంచారం కూడా ఉంటుంది కాబట్టి అది చంద్రుడు రాహువు కలిసినప్పుడు దాన్ని ఇదిగా సూచిస్తారు కాబట్టి దుర్గాదేవిని పూజించండి. రాహు ఆరాధ్య దేవత కాబట్టి. వారం మధ్యలో 12వ ఇల్లు, అనవసర వస్తువులు కొని అప్పులు పాకులు కాకండి అనేది జాగ్రత్త సూచిస్తోంది గోచారం వీరికి. అయితే చివరిగా మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి వాళ్ళకి ఈ మీనరాశిలో ఉంటారు. అయితే రాశి నుండి 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం 27, 28 తేదీల్లో వ్యయ స్థానంలో తప్పించి మిగతా చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. అయితే వారం మొదలు నుంచే 10, 11 ఇళ్ల సంచారం వల్ల చంద్రుడు
కెరీర్లో ఈ మీన రాశి వారికి ఊహించని ఎదుగుదల ఉంటుంది. అధికార హోదా కలిగిన ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కూడా అవుతారు అనేది సూచిస్తుంది. చదువులో టాప్ మార్కులు వస్తాయి. షేర్ మార్కెట్ లాభాలు ఇస్తుంది. లీగల్ సమస్యలు, కోర్టు కేసులు త్వరగా క్లియర్ అవుతాయి. వీటన్నిటికీ కూడా మీన రాశి వారికి ఈ వారంలో మంచి అనుకూలతలు కలిగిస్తుంది. పరిహారంగా నవగ్రహ స్తోత్రం పఠించండి. ఈ వారం వక్ర శని మీ రాశిలోనే ఉన్నందున పని ఒత్తిడి వల్ల విద్యార్థులు, ఉద్యోగులు హెల్త్ పాడవకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో. ఇది ఈ వారం వీరికి జాగ్రత్త పడవలసిన విషయం. చూశారుగా, చంద్రుని 4 రాశుల సంచారం వల్ల ఈ వారం ఎడ్యుకేషన్, కెరీరు, లీగల్ మరియు ఫైనాన్షియల్ విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ సమాచారం మీకు హెల్ప్ అయితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వార ఫలాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.